దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో డీఏ పెంపు ప్రకటన చేయడంతో ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు పెరగగా తాజాగా ఆ లిస్టులో మరో రాష్ట్రం కూడా తోడైంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు డీఏ పెంపు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుదల అనేది 2% పెంచుతున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో డిఎన్ఎస్ అలవెన్స్ 58 నుంచి 60% పెరిగింది. ఈ నిర్ణయంతో మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షన్దారులకు వేతనం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డీఏ పెంపు అనేది 2025 నవంబర్, డిసెంబర్ అలాగే 2026 జనవరి నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను సైతం క్లియర్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు తీర్మానాలను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాపై 800 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. మే నెల వేతనంతో పాటు ఉద్యోగుల పాత బకాయిలను సైతం అందుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 8 లక్షల మంది పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ ప్రకటన చేశాయి. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే డిఏ అలవెన్స్ పెంపుదల చేస్తూ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సైతం 58 నుంచి 60%కి పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. సాధారణంగా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు పెంచుతారు. మొదటిది జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు లెక్కగట్టగా, రెండవ డిఏ జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు లెక్క కడతారు. పెరుగుతున్న ధరలు, ఇతర నిత్యావసర వస్తువులు ఖర్చుల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకే ఈ డిఏ పెంపుదల అనేది చేస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు వేతన సవరణల కోసం 8వ వేతన సంఘం నియమించింది. ఈ వేతన సంఘం తన పనితీరును ఇప్పటికే ప్రారంభించగా మరో 12 నెలల్లో వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. అలాగే 8వ పే కమిషన్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి విజ్ఞప్తులను కూడా స్వీకరిస్తుంది.